ముందు మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ బలపడుతుందనే ఒక వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత హస్తం పార్టీలో జోష్ కనిపించింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందుతున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బడా నేతలు సైతం క్యూ కడుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే మాండవ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆయన కారు పార్టీ దిగి హస్తం చేయి అందుకున్నారంటే మాత్రం ఇప్పుడు నిజామాబాద్ వ్యాప్తంగా అదే వార్త చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సు పార్టీతో కలిసి పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి మాండవ ఇద్దరు మరొకసారి కలవబోతున్నారా అంటే కాంగ్రెస్ పార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అందుకే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసింహారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ముందుగానే పంపించారనే ఒక వార్తలు కూడా చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి అస్సాం పార్టీలోకి ఇటు నిజామాబాద్ జిల్లాలో భారీ చేరికలు మాత్రం వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో చెందినటువంటి బడా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి చాలా మంది నేతలు కూడా అస్సాం వైపు కూడా చూస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మా నాయకుడు అయినటువంటి మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నట్లు ఊహాలకు మాత్రం జోరుగా ఊపందుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇందుకు బిఎస్ పార్టీలో తనతో పాటు చేరినటువంటి తన శిష్యుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసింహారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ముందుగా పంపినట్లు కూడా తానే మాండవ వెంకటేశ్వరరావు కూడా పంపినట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీలో వెలిగినటువంటి మాండవ వెంకటేశ్వర డిచ్పల్లి నియోజకవర్గం నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ 2 సార్లు కూడా మంత్రిగా పనిచేశారు. కీలక అప్పటి అప్పటి సీఎం అయినటువంటి చంద్రబాబు హయాంలో కీలక పదవులు కూడా అనుభవించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా వీరు టీడీపీ పార్టీని వదిలి మాండవ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని చేరారు. ఇక్కడ ఎందుకంటే గతం 2019లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో తన కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా బరిలో ఉంది. అయితే కవిత ఓడిపోతున్నదని పక్క సమాచారం మేరకు అక్కడ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మంది సెక్యులర్ నాయకులు చాలా మంది ఉన్నారు. అక్కడ మాండవ వెంకటేశ్వర చాలా మందికి పూర్తిగా అక్కడ బలం ఉంది. అయితే తన కూతురు తరపున మాండవ వెంకటేశ్వర పోటీ చేయాలని చెప్పి కూడా అప్పటి సీఎం కేసీఆర్ కూడా తన ఇంటికి వెళ్లి మరి పార్టీలకు ఆహ్వానించారు. అయితే కేసీఆర్ ఆహ్వానం మేరకు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మాండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ కవిత తరపున ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ అక్కడ కవిత ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది వేరే విషయం. అప్పటి నుండి అతను ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటూ వచ్చారు. అయితే అయినప్పటికీ కూడా చాలా మటుకు అతను పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే అక్కడ ఎమ్మెల్సీ పదవి లేక ఎంపీ పదవి ఇవ్వాలని చెప్పి కూడా అప్పుడు అక్కడ కేసీఆర్ చెప్పినప్పుడు అక్కడ సముచిత న్యాయం దొరకకపోవడంతో కొన్ని నెలలుగా అతను బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డి కూడా ఇటు మాండవ వెంకటేశ్వరతో టీడీపీలో పార్టీలో ఉన్నాడు. అతను ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే అక్కడ ఎలాగైతే పార్టీ అభివృద్ధికి గెలుపు కోసం కృషి చేశామో తాను మాండవ వెంకటేశ్వరరావును కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చేరాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అయితే మీరు వస్తే ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింత బలం పెరుగుతుంది. ఇటు కర్ణాటక ఎన్నికల్లో ఎలా గెలిచాము ఇక్కడ నిజామాబాద్ లో కూడా చాలా వరకు సీట్లు సాధించవచ్చని చెప్పి కూడా ఇటు మాండవ వెంకటేశ్వరరావు చేయి హస్తం అందించినట్లు కూడా తెలుస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా తన శిష్యుడైనటువంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి అరికెల నరసింహారెడ్డిని పార్టీలో చేర్పించినట్లు తర్వాత రైట్ నవీన్, ఒకటి అంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వలసలు వస్తున్న నేపథ్యం కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్ పెరిగింది. పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని ఒక ప్లాట్ఫామ్గా ఇప్పుడు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజకీయ భవిష్యత్తును కూడా కాంగ్రెస్ పార్టీతో ముడివేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఇది టీడీపీ బీఆర్ఎస్లో పనిచేసిన అనుభవం ఏదైతే ఉందో వెంకటేశ్వర్లకి అంటే కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీల అసంతృప్తి ద్వారానే ఆయన పార్టీ మారాలనుకుంటున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం నేపథ్యంలో టికెట్ ఆశించి టికెట్ వస్తే కనుక గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీలోకి మారుతున్నట్లు ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కీలక నేతల్లో సీనియర్ నేత మాండ వెంకటేశ్వర ఒకరు. అయితే అప్పుడు టీడీపీ ఐఎం కూడా పార్టీ అనుభవం నుంచి కూడా తను రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2 సార్లు ఆ కీలక మంత్రి పదవి కూడా అనుభవించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా తన కూతురు ప్రచారం చేయాలని చెప్పి ఆ తన తర్వాత తనకు కీలక పదవి ఇస్తారని చెప్పి ఎంతో ఆశతో అతను బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎందుకంటే అక్కడ సీఎం కేసీఆర్ కూడా టీడీపీలో పనిచేశారు. మంత్రిగా స్పీకర్ గా పనిచేశారు. వారిద్దరి మధ్య కూడా ఒక మంచి సంబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తన పార్టీలో చేరితే ఖచ్చితంగా తన అనుభవంని కేసీఆర్ వాడుకుంటాడు. తనకు కీలక పదవి కూడా వస్తుందని చెప్పి అప్పుడు ఆ రోజు మాండ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ చేరారు. అయినప్పటికీ అతనికి అనుకున్న స్థాయిలో కూడా గుర్తింపు రాలేదు. దీంతో అతను కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి కూడా అదే టీడీపీ పార్టీ నుండి వచ్చిన వ్యక్తి. రైట్ నవీన్, ఒకటి అంటే ఇంకొకటి కూడా మనం మాట్లాడుకున్నట్టు మీరు చెప్తున్నట్లే ఆయనకున్నటువంటి అనుభవం కూడా టీడీపీ పార్టీలో పనిచేసింది. రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా కొంతవరకు పార్టీలో రావడానికి కారణంగా మనం భావించవలసిన అవసరం ఉందా? ఈ అనుభవం ఏదైతే ఉందో టీడీపీ కానీ లేకపోతే బీఆర్ఎస్లో తను పనిచేసినటువంటి కవితకు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి మీరు చెప్తున్నట్టు. సో మొత్తానికి ఈ అనుభవం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తన రాజకీయంగా ఉన్నటువంటి ఏదైతే తను వేసుకున్న పునాది పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి వ్యూహంగా మనం భావించవలసిన అవసరం 2 విధాలుగా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో కూడా మాండ వెంకటేశ్వర సుదీర్ఘంగా పనిచేశారు. కీలక పదవులను ఇచ్చారు. ఆయనకు చాలా రాజకీయ అనుభవం ఉంది. ఇటు రేవంత్ అలాంటి మాండ వెంకటేశ్వర పార్టీలో వస్తే కనుక ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక మంది సెక్యులర్ ఉన్నారు. అక్కడ తన అనుభవము అలాగే సూచన సలహాలతో ఇటు తెలంగాణలో అస్సాం పార్టీ కూడా ఖచ్చితంగా మరింత గెలుపొందే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఊహించి మాండ వెంకటేశ్వర పార్టీలోకి పిలుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అతని అనుభవాన్ని వాడుకుని ఇటు కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తెచ్చేందుకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మాండ వెంకటేశ్వరరావుని ఇటు కాంగ్రెస్ పార్టీలో పిలిచినట్లు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి మాండ వెంకటేశ్వరరావు వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మటుకు సీట్లు కూడా ఇటు అస్సాం పార్టీ గెలుపొందే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్.